రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ల పంపిణీ కార్యక్రమం రచ్చరచ్చైంది. టికెట్ ఆశించి భంగపడ్డ అసవహులు తీవ్ర ఆగ్రహంతో మీటింగ్ హాల్లో కుర్చీలు విరగొట్టారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మన్ రజనీ సమక్షంలో బీఫామ్ల పంపిణీ నిర్వహించారు. అయితే 14వ వార్డు అభ్యర్థిగా ప్రకటించిన పసుపుల సాయిలోకి బీఫామ్ ఇవ్వడంతో వివాదం మొదలైంది. టికెట్ ఆశించి భంగపడ్డ పసుపుల సుగుణ అనుచరుడు మాజీ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో నెల రోజులుగా వార్డులో ప్రచారం నిర్వహించామని, తమను కాదని ఇతరులకు టికెట్ ఎలా ఇస్తారని సుగుణ అనుచరులు మండిపడ్డారు. నిరసనల మధ్య అభ్యర్థులకు పార్టీ నేతలు బీఫామ్లు అందజేశారు. మూడు పర్యాలు మీకు పనిచేస్తే కూడా ఈ రోజు మీరు మమ్మల్ని, మా యువతను, పార్టీలో ఉన్నటువంటి సీనియర్లందరినీ మీరు ఏం మాట్లాడుతారు? మీరు ఉప వెంకటేశ్వర మనుషులను మాట్లాడతారా? ఉప వెంకటేశ్వర టీఆర్ఎస్ పార్టీ కాదా? చెప్పు మరి. ఉప వెంకటేశ్వర టీఆర్ఎస్ పార్టీ కాకపోతే ఈ రోజు ఏకత్వరణిగా నువ్వు వివరిస్తున్నావు. జయపాల్ గారు, మీకు భవిష్యత్తు లేకుండా చేసే బాధ్యత మాది. ఇప్పటికైనా కట్టుబడి ఉంటాం పార్టీ కోసం. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. గెలుపు క్యాండిడేట్లకు డిసైడ్ చేయండి, కూర్చోబెట్టండి. పార్టీ అధిష్టానానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సర్వేలు చేసారు కదా, సర్వేలలో కూడా మాదే బాగుందని మీరే చెప్పారు కదా. ఎందుకు ఈ అబద్ధ ధోరణి? మమ్మల్ని కూర్చోబెట్టండి, మాట్లాడండి. 14 వారు చర్చించండి, ఎవరికి బలం ఉందో చెప్పండి. మాట్లాడిన తర్వాత డిసైడ్ చేయండి. కానీ ఏకపక్ష ధోరణి మేము ఒప్పుకోము. ఈ రోజు ఈ పార్టీ మీటింగ్ ను మేము తప్పకుండా ఖండించినాం.